23 ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. 23న భారతదేశంలో వెట్టి చాకిరీ మరియు రుణ బానిసత్వాన్ని అంతం చేసేందుకు ఉద్దేశించిన వెట్టి చాకిరీ వ్యవస్థ చట్టం 1976 విజయవంతంగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. భారత రాజ్యాంగంలోని అధికరణ 19(1)(a) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా తెలుసుకునే హక్కు అంతర్భాగమని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 ప్రక్రియలో భాగంగా 9 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు సుమారు 1.70 crores ఓటర్లను జాబితా నుండి తొలగించారు. ఫిబ్రవరి 24, 2022న ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రేపటితో 4 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ది గ్రేట్ పేట్రియాటిక్ వార్ రికార్డును దాటి సుదీర్ఘంగా కొనసాగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక సమాచారాన్ని సంరక్షించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలో దాని 2వ గ్రీన్ఫీల్డ్ డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. లండన్లో జరిగిన 79వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్లో మణిపురి చిత్రం బూంగ్ చిత్రానికి బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ ఫిల్మ్ విభాగంలో అవార్డు అందుకుంది. ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ పరిధిలోని 5 రైల్వే రాష్ట్రాలకు భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ ఈ ట్రైడ్ స్టేషన్ సర్టిఫికేట్ను ప్రదానం చేసింది. నెదర్లాండ్స్ దేశ చరిత్రలోని అతి పిన్న వయస్కుడిగా మరియు తొలి స్వలింగ సంపర్కుడిగా నూతన ప్రధానమంత్రిగా రోబో జెటెన్ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పిటిడి ఆచారి పార్లమెంటులో సభ్యులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 ద్వారా లభించే వాక్ స్వాతంత్ర్యం గురించి కీలక విశ్లేషణ చేశారు. భారతదేశం మరియు బ్రెజిల్ దేశాల మధ్య పోస్టల్ రంగంలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఒక కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత మర్చెండైజ్ ట్రేడ్ ఇండిసెస్ ప్రాథమిక సంవత్సరాన్ని 2012-13 నుండి 2022-23కి మార్చింది. ఛత్తీస్గఢ్లోని సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్కి చెందిన గేవ్రా గని 2026-27 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచంలోని అత్యధిక బొగ్గు ఉత్పత్తి చేసే గనిగా అవతరించనుంది. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత పాఠశాల నమూనాను ఆవిష్కరించిన ఢిల్లీ సీఎం శ్రీ స్కూల్. ఇటలీలోని మిలాన్ మరియు కోటినా వేదికగా జరిగిన వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 22న ఘనంగా ముగిశాయి. ఈ ఈవెంట్లో మొత్తం 41 పతకాలతో నార్వే అగ్రస్థానంలో నిలిచింది. బ్యాంకాక్లో ఆదివారం జరిగిన ఫైనల్స్లో బంగ్లాదేశ్ను ఓడించి భారత్ ఏ రైజింగ్ స్టార్స్ ట్రోఫీ 2026ను కైవసం చేసుకుంది. భారత మహిళా క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా గడ్డపై అద్భుతమైన విజయాన్ని సాధించి T20 సిరీస్ను కైవసం చేసుకుంది. ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.